ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాము. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 23 వచనమండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. అంటే ఇది వాక్యము యోబు గారు మాట్లాడుతుంటారండి. అయితే యోబు గారు పరీక్షకు ఎలా పాస్ అయ్యారంటే అండి, యోబు గారి జీవితంలో జరిగిన సంఘటనలు కూర్చొని నేను మీకు చెప్తాను. అదేంటంటే యోబు గారికి ఉన్న దాంట్లో పశు సంపద నాశనమైందండి. అలాగే సేవకులు చెప్పబడ్డారు, పిల్లలు చనిపోయారు, తల నుండి కాళ్ళు వరకు దుర్దలు పుట్టి పుండ్లయ్యాయి. భార్య అతన్ని నిర్హేతించింది, స్నేహితులు అతన్ని హసాయించుకున్నారు అండి. అతనికి చర్మము నల్లబడి ఊడిపోయింది, ఎముకలు మంటలతో మండిపోతూ, విశ్రాంతి లేదు, బాధ మాత్రమే ఉంది ఆయనకి. అయినా కూడా ఆ స్థితిలో కూడా ఉండి ఆయన దేవుని ఎంతో గొప్పగా ఆరాధించేవారు, స్తుతించేవారండి. అలాగా మనకు చిన్నదైన దెబ్బ తగిలితే, దేవుడా ఎందుకు నన్ను ఉంచావు, నేను ఏ పాపం చేశానని ఇలా పెట్టావు, ఇది ఎందుకు వచ్చిందని నన్ను విధంగా నిందలేస్తాం. కానీ ఆయన ఎంత చేసినా సరే, సర్వం కూలిపోయినా సరే, ఒకే ఒక మాట అన్నారు. ఏంటో తెలుసండి, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయెను. దేనికి స్తోత్రం అండి. అవునండి, దేవునికి సమస్తము సాధ్యమే ఉంది. ఆయన ఏమన్నా ఇవ్వగలడు, ఏమన్నా తీసుకోగలడు. కనుక నిత్యము ఆయన ఎదుట మనం ఆయనకు మొరపెడదామండి. మీ అందరికీ నా వందనాలు.